బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నెల్లూరు జిల్లా ఉదయగిరిలో దారుణం జరిగింది. ఆస్తి తగాదాల నేపథ్యంలో బామ్మర్దిని చంపాడు ఒక బావ. ఉదయగిరిలోని అల్ఖైర్ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో ఈ ఘటన చోటు చేసుకుంది. గత కొద్ది రోజులుగా ఇద్దరి మధ్య ఆస్తి విషయంలో గొడవ తలెత్తిందట. అయితే ప్రస్తుతానికి ఆస్తి విషయంలో గొడవ కాస్త ఏకంగా బావమర్దిని చంపే వరకు దారితీసింది. బావ ఈ ఘటనలో పాల్గొన్నాడు. ఆల్ఖైర్ ప్రైవేట్ ఫంక్షన్ హాల్ ఉదయగిరిలో ఈ ఘటన చోటు చేసుకుంది. లైవ్ విజువల్స్ మీరు ఆర్టీవీ స్క్రీన్ పై చూస్తున్నారు. ఎస్, ఇక్కడ చూడండి, కత్తితో పరుగులు తీస్తున్నటువంటి ఆ వ్యక్తే బావమర్దిని చాలా దారుణంగా ఆ విజువల్స్ చూడండి లైవ్ లో. ఎగ్జాక్ట్ గా అక్కడ ఇద్దరు వ్యక్తులు బావ వచ్చి బావమర్దిని చాలా కిరాతకంగా కత్తితో చంపేశాడు. కత్తితో చాలా దారుణంగా నరికి చంపాడని చెప్పాలి. ఆ లైవ్ విజువల్స్ ని ఆర్టీవీ స్క్రీన్ పై చూస్తున్నారు. అల్ఖైర్ ఫంక్షన్ హాల్ అది ఉదయగిరిలో అల్ఖైర్ ఫంక్షన్ హాల్. మొదటి నుంచి విజువల్ చూస్తుంటే బయట ఫోన్ మాట్లాడుతూ పరుగులు తీస్తూ వచ్చాడు. బయట బామ్మర్ది కనిపించాడు. ఒక్కసారి గేట్ తోసుకొని లోపల వెళ్ళిపోయి బామ్మర్ది పైన కత్తితో దాడి చేయడం మొదలు పెట్టాడు. కత్తితో విచక్షణ రహితంగా పలుమార్లు కత్తితో పొడిచి తనని దారుణంగా హతమార్చాడు. అయితే ఆస్తి వివాదం ఇక్కడ వరకు దారి తీసింది. ఒకసారి ఆ లైవ్ విజువల్స్ చూద్దాం. मारो मर गया जो ना मेरे बेटे हो तुम्हें पूरे हैं मारो ये फतल ले को तो मारो हां फतल ले तो फतल ले ए मारो जे फतल ले मारो मर गया जो ना రైట్, అక్కడికి ఎంట్రీ ఇచ్చే కంటే ముందే ఒక వ్యక్తి వీడియో తీయడం మొదలు పెట్టాడు. అప్పటికే బహుశా ఇద్దరి మధ్య గొడవ తలెత్తుంటుంది. ఒక్కసారిగా పరుగులు పెడుతూ చేతుల్లో కత్తులు పట్టుకొని వచ్చిరాగానే ఒక్కసారిగా అక్కడున్నటువంటి ఆ బావమర్దిని చాలా విచక్షణితంగా ఇక్కడ ఫోటోలో చూడండి, మీకు కనిపిస్తున్నటువంటి ఆ స్పెట్స్ పెట్టిన వ్యక్తి బావమర్ది. ఒక్కసారిగా అక్కడ నిల్చున్నటువంటి ఆ బావమర్ది పైన ఇద్దరు బావలు వచ్చి విచక్షణితంగా చెరో చేతిలో కత్తి పెట్టుకొని వారికి బలం ఉన్నంత ఆ వ్యక్తి పైన నరకడం మొదలు పెట్టారు. ఏకంగా ఒక మటన్ కొట్టులో ఏ రకంగా అయితే కత్తితో ఆ మటన్ని కొడుతూ ఉంటా ఆ రకంగా విచక్షణరహితంగా బలం ఉన్నంత వారి చేతిలో శక్తి ఉన్నంత ఆ రకంగా దాడి చేయడం మొదలు పెట్టారు. చాలా విచక్షణరహితంగా వారిపై దాడి చేశారు. అక్కడ బావమర్ది స్పాట్ లోనే మరణించాడు. సో ప్రస్తుతానికి ఈ విజువల్ ఎక్స్క్లూజివ్ గా ఆర్టీవీకి లభించింది. ప్రస్తుతానికి ఈ విజువల్ ఒక్కసారిగా చూస్తేనే ఒళ్ళు ఒక్కసారిగా నిజంగా భయం పట్టుకుంది. అటువంటి సిచ్యువేషన్ ఉంది. లైవ్ లో మర్డర్ మన సినిమాలో చూస్తూనే ఉంటాం, సినిమాల్లో జరుగుతూ ఉంటాయి ఇటువంటి ఘటనలు. కానీ డైరెక్ట్ గా ఒక లైవ్ సంఘటన ఆ విజువల్స్ అన్ని కూడా ఈ రకంగా మనకు కనబడుతున్నాయి. లైవ్ లోనే హతమార్చే ప్రయత్నం వారు చేశారంటే చాలా భయంగా కూడా ఉంది ఈ విజువల్లో. ఒకసారి దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి గయాస్ సిద్ధంగా ఉన్నారు. గయాస్, సో ఏం జరిగింది ఇక్కడ? ఈ ఘటన గల కారణం ఏంటి? ఆస్తి వివాదం అయితే ఎంత పెద్ద ఎత్తున బావమర్దిని హతమార్చే వరకు దారితీసిందా? అప్డేట్స్ ఏంటి? మనోజ్ ఉదయగిరిలో ఆస్తి తగాదాల కారణంగా మరి కొంతమంది కలిసి బావమర్దిని అతి కిరాతకంగా హత్య చేసిన సంఘటన ఉదయగిరిలో కలకలం సృష్టింది. అంటే ఆర్టీవీ ఎక్స్క్లూజివ్ గా అక్కడ కొంతమంది హత్య చేసేటప్పుడు తీసిన వీడియో తొలిసారిగా మన ఆర్టీవీ కార్యాలయానికి పంపడం జరిగింది. అయితే హమీదు కొంతకాలం ఉదయగిరి చెందిన హమీదు సౌదీ అరేబియాలో ఉంటున్నాడు. అయితే అతను సంపాదించిన సంపాదన మొత్తం ఉదయగిరిలో ఉంటున్న బావ హనీఫ్ కు పంపించేవాడు. ఆ డబ్బుతో ఇతను ఉదయగిరిలోనే అంటే ఆర్టీసీ బస్ స్టాండ్ సమీపంలో అంటే బ్యాక్ సైడ్ ఒక స్థలాన్ని కూడా కొనుగోలు చేసి అక్కడ ఒక కళ్యాణ మండపాన్ని ఏర్పాటు చేస్తాడు. ఆ కళ్యాణ మండపం ఆల్ఖైర్ ఫంక్షన్ హాల్ అని కూడా పేరు పెట్టి చేస్తాడు. అయితే గత కొద్ది రోజుల కిందట ఇతను హమీద్ ఇక్కడికి మళ్ళీ ఇండియాకి రావడం జరిగింది. అయితే డబ్బులు బావకు పంపించి ఉన్నాడు కాబట్టి ఒక కళ్యాణ మండపము ఏర్పాటు చేసుకుని ఉన్నారు. ఇద్దరు అయినా చేసుకుందాము, లేదంటే నాకైనా నా డబ్బులతోనే కదా ఇది చేసిందంటే బావ తనకు ఎలాంటి సంబంధం లేదు, తన డబ్బు ఏం లేదు, మొత్తం నా డబ్బుతోనే నా పేరు మీద రిజిస్ట్రేషన్స్ జరిగి ఉన్నాయని కూడా ఇతను అడ్డం తిరగడం జరిగింది. ఈ విషయము ఉదయగిరికి చెందిన కొంతమంది పెద్ద వారు కూడా పంచాయతీ చేసినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. అయితే కొద్ది రోజులు ఒక ఏడాది కిందట హనీఫ్ ను కూడా బావమర్ది వాళ్ళు కిడ్నాప్ చేసి కొట్టారన్న కూడా ఒక వివాదం ఉంది. ఇది పోలీస్ స్టేషన్ వరకు వెళ్లడం జరిగింది. అయితే
గత కొద్ది రోజుల నుంచి అంటే ఇద్దరు కొట్టుకోవడము గొడవలు జరుగుతూ ఉంటే లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుందని పోలీసులు మొత్తం ఆపేసి అసలు ఎవరు ఆ కళ్యాణ మండపం ఫంక్షన్ హాల్ లోపలికి వెళ్ళకూడదు, ఏదైనా ఉంటే కోర్టులో తేల్చుకోండి తర్వాతే తాళాలు ఇస్తామని కూడా పోలీసులు ఆ కళ్యాణ మండపానికి తాళాలు వేసి వాళ్ళ దగ్గర పెట్టుకోవడం జరిగింది. అయితే ఇద్దరి మధ్యన వారైతే జరుగుతుంది. గత 3 రోజుల నుంచి పోలీస్ స్టేషన్ లో మళ్ళీ ఈ పంచాయతీ జరుగుతానే ఉంది. ఈ నేపథ్యంలో హమీదు అంటే బావమర్ది మరి కొంతమంది పోయి లోపల ఏదో కరెంటు బిల్లు కానీ అదే విధంగా ఆ ల్యాండ్ మొత్తం బావ మీదే రిజిస్ట్రేషన్ అయి ఉన్నాయి. అయితే మొత్తం వాళ్ళు కరెంటు కట్ చేసి తాళాలు పగలగొట్టి ఉండే సమయంలో ఈ విషయం తెలిసిన హనీఫు అంటే బావ మరి కొంతమంది మోటార్ బైకుల మీద వచ్చి నేరుగా కర్రలు కత్తులు తీసుకొని వచ్చి హమీద్ను అక్కడే కొట్టి చంపడం జరిగింది. అయితే అప్పటికే వాళ్ళు అతను చనిపోవడం జరిగింది. ఆ పరిసర ప్రాంతాల్లో సమాచారం తెలిసి ఒక పోలీసు అధికారి అంటే ఏఎస్ఐ కూడా ఆ ప్రాంతాల్లో ఉన్నాడు. అయితే చూస్తూ అతను ఏం చేయలేని పరిస్థితుల్లో చూస్తూ ఉండిపోయాడు. ఆ తర్వాత ఫోన్ చేస్తే అప్పుడు పోలీస్ సిబ్బంది అక్కడికి వచ్చారు. అప్పటికి వచ్చేటప్పటికి అతను హమీద్ స్పాట్ లో చనిపోయి ఉన్నాడు. అతన్ని శవపరీక్ష నిమిత్తం తరలించి పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. హనీఫ్ మరి కొంతమంది కలిసి హత్య చేశారు. అయితే వాళ్ళు ప్రస్తుతం ఫరార్లో ఉన్నారు. మనోజ్ రైట్, అంటే ఈ ఘటన కొన్ని రోజులుగా జరుగుతున్నప్పుడు పోలీసులు ఎప్పుడు ఆశ్రయించే ప్రయత్నం చేయలేదా? పోలీసులు ఎప్పటికి కూడా ఇక్కడ హమీద్ కానీ ఇంకెవరైనా తమకు ప్రాణహాని ఉంది ఎదుటి వాళ్ళతో అని చెప్పుకునే ప్రయత్నం ఎప్పుడు చేయలేదా? అయితే హనీఫ్ ఇద్దరి మధ్యన గొడవలు జరుగుతున్నాయి. అయితే ఈ నేపథ్యంలో అక్కడ వాళ్ళు 1-2 సార్లు పెద్ద మనుషులు ఉదయగిరి ప్రాంతంలో పెద్ద మనుషులు కూడా పంచాయతీ పెట్టి చేయడం జరిగింది. అయితే హనీఫ్ పూర్తిగా ఇది మొత్తం నా డబ్బులే నా పేరు మీద రిజిస్ట్రేషన్ అయి ఉండి దీనికి సంబంధించిన కరెంటు బిల్లు మొత్తం నా పేరు మీద, నీకు ఏమి ఇవ్వను, కావాలంటే ఒక 20 లక్షల రూపాయలు ఇస్తాను, నువ్వు వెళ్ళిపో అంటే మృతుడైన హమీద్ మొత్తం నేనే పంపించాను, సుమారు 1 కోటి రూపాయల వరకు నేను సౌదీ నుంచి కష్టపడి అక్కడ సంపాదించిన డబ్బులు నీకు పంపించాను, నువ్వు ఇది ఈ విధంగా చేయడము కరెక్ట్ కాదు అన్నట్టు చెప్పడం జరిగింది. అయితే ప్రధానంగా ఏంటంటే ఈ ఆల్ ఖైర్ ఫంక్షన్ హాల్ కట్టిన తర్వాత ఇది బాగా ఆ ఏరియాలో పెద్ద ఫంక్షన్ హాల్ లేకపోవడము, ఎక్కువగా అంటే వ్యాపారం బాగా జరుగుతుంది, మంచి డబ్బులు సంపాదిస్తుండటంతో దీని మీద హనీఫ్ కు ఇవ్వకుండా హమీద్ ని హత్య చేసినట్లయితే చెప్తున్నారు వాళ్ళ బంధువులు సైతం. రైట్ గయాస్, మొత్తం మీద ఈ ఘటన నెల్లూరులో చోటు చేసుకుంది. నెల్లూరులో ఆల్ ఖైర్ ఫంక్షన్ హాల్, ఉదయగిరిలోని ఆల్ ఖైర్ ఫంక్షన్ హాల్లో ఈ ఘటన చోటు చేసుకుంది. బావమర్ది అబ్రాడ్ వెళ్ళిపోయాడు, సౌదీలో డబ్బులు సంపాదించాడు, బావకు డబ్బులు పంపిస్తే బావ ఇక్కడ అన్ని రకాలుగా సమకూర్చుకునే ప్రయత్నం చేశాడు. కానీ ఈ రిజిస్ట్రేషన్స్ ఇవన్నీ కూడా బావ పేరు ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇంకా మరిన్ని డీటెయిల్స్ తెలియాల్సి ఉంది. ఏం జరిగింది, అసలు దీనికి గొడవ గల కారణం ఏంటి, ఇంకెటువంటి పోలీసులు వెల్లడించబోతున్నారని చూడాల్సిన అవసరం అయితే ఉంది. కానీ ఆ లైవ్లో ఆ హతమార్చడం, హత్య చేసే ప్రయత్నం చేసినటువంటి ఆ విజువల్స్ చూస్తేనే భయంగా ఉంది. సో ఇద్దరు వ్యక్తులు చేతిలో కత్తులు తీసుకొచ్చి ఒక మటన్ కొట్లో ఏ రకంగా అయితే ఇష్టానుసారంగా మటన్ని కొడుతుంటే ఆ రకంగా కత్తి పెట్టి ఆ వ్యక్తిని చంపేసే ప్రయత్నం చేశారు. బావ మరో 2 వ్యక్తులు కలిసి బావమరిని హతమార్చే ప్రయత్నం చేశారు. ప్రస్తుతానికి ఈ వీడియో చూసిన వారంతా కూడా ఒకసారిగా భయానికి లోనవుతున్న నెల్లూరు జిల్లా ఒక్కసారిగా ఉదయగిరి ప్రాంతంలో ఈ హత్య ఘటన ప్రజలందరినీ భయభ్రాంతులకు గురి చేస్తోంది.